లేదండి. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ చాలా దగ్గరైంది కానీ కుటుంబాలు విడిపోతున్నాయి, స్నేహితులు విడిపోతున్నారు. ఎందుకంటే ఎవరి ఫోన్ వాళ్ళే మంచిగా మాట్లాడుకునేటువంటి అవకాశాలు లేకుండా చేస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు ఒకేసారి కలిసి కూర్చొని భోజనం చేసేటటువంటి స్థితి లేదు. ఆ భోజనం చేసేటప్పుడు కూడా సెల్ ఫోన్ చూసుకుంటూ భోజనం చేయడమే పరిస్థితి. అలా అయిపోయింది. బెడ్ మీద కూడా ఫోన్ ఉండాల్సిందే, పక్కనే ఉండాల్సిందే, అలా అయిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సెల్ ఫోన్ టెక్నాలజీ కంటే మిస్యూజ్కే ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మిస్యూజ్ చేస్తూ ఉన్న మన సెల్ ఫోన్ని అప్పుడు ఉత్తరాలు రాసుకునేవాడు, చుట్టాలకు కావచ్చు, బంధువులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు. వీళ్ళకి లెటర్ రాస్తే ఆ లెటర్ వెళ్ళేసరికి 1 వీక్ అయ్యేది. దగ్గరలో అయితే 3 డేస్కి వెళ్ళేది. 3 డేస్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ లెటర్ మన ఇంటికి వచ్చేసరికి 1 వీక్ అయ్యేది. రిప్లై ఏమొస్తుంది, ఎలా ఉన్నారు, ఏంటని చెప్పేసి ఆలోచించేవాళ్ళం. చిన్నవాళ్ళకైతే ప్రియమైన అని రాసేవాళ్ళం, పెద్దవాళ్ళకైతే పూజ్యులైన గౌరవనీయులైన. నాన్నగారికి మనం కాలేజీలో ఉండి నాన్నగారికి లెటర్ రాయాలంటే గౌరవనీయులైన నాన్నగారికి నమస్కరించి రాయినది. నేను మీ కుమారుడిని, ఇక్కడ నేను బాగానే చదువుకుంటున్నాను, రూమ్లో ఫుడ్ టైం టు టైం తింటున్నాను, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, మీరు మన కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను, పక్కింటి సుబ్బారావు గారు బాబాయ్ ఎలా ఉన్నారు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, ఇట్లు మీ శ్రేయోభిలాషి, ఇట్లు మీ కుమారుడు. తండ్రికి రాస్తే ఇట్లు మీ కుమారుడు శ్రీనివాస్. ఇలా ఉండేయండి లెటర్స్. అద్భుతమైనటువంటి విధానం అండి. హాయ్ యోగిత సిస్టర్, హాయ్ సిస్టర్, హవ్ ఆర్ యూ సిస్టర్, యోగిత సిస్టర్ లైక్ ఇవ్వండి సిస్టర్ ప్లీజ్. ఇలా లెటర్ల యొక్క సంభాషణ కావచ్చు.